అలాగే నా పేరు మాత్రం వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇది పుష్ప 2కి సంబంధించిన డే 6 కలెక్షన్ రిపోర్ట్. అయితే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ముందు నిన్న జరిగిన ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కోసం మాట్లాడుకోవాలి. బేసిక్గా ఎప్పుడైనా సరే ఎలాగవుతుంది తెలుసా, సినిమాల విషయంలో ట్రేడ్ నెంబర్ కంటే ప్రొడ్యూసర్ నెంబర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ సినిమాకైనా అంతే, ఎందుకంటే ట్రేడ్ అన్ని చోట్ల ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి. సో ప్రతి సినిమాకి అంతే. పుష్ప 2 విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ ఫ్యూ డేస్, ఫస్ట్ డే ఏమో ట్రేడ్ కంటే ప్రొడ్యూసర్ నెంబర్ నియర్లీ 13 ఎక్కువ ఉంది. అలాగే సెకండ్ డే కూడా ఒక 12 to 15 ఎక్కువ ఉంది. థర్డ్ డే ఒక 1 to 2 ఎక్కువ ఉంది. ఫోర్త్ డే 4 crore ఎక్కువ ఉంది. సో బేసిక్గా ఎక్కడైనా అలాగే ఉంటుంది, ఎందుకంటే సెంటర్స్ని అంత ఎగ్జాక్ట్గా అందరూ ట్రాక్ చేయలేరు, ఎవరి వల్ల అవ్వదు. ఎంత పెద్ద ట్రాకింగ్ తోపైనా కూడా ట్రాక్ చేయలేరు అనమాట. సో అది సిచ్యువేషన్. సో నిన్న బేసిక్గా ట్రేడ్ వాళ్ళే 100 కోట్లు ట్రాకింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా దాన్ని ఎట్లా అంటే చాలా గొప్పగా, చాలా పెద్దగా చెప్పారు. లైక్ మండే రోజు ఒక సినిమా 100 కోట్లు గ్రాస్ కొట్టిందంటే అది సెన్సేషన్ అని, అది విధ్వంసం అని, రికార్డ్ అని అట్లా చెప్పుకున్నారు. మొత్తం అంతా కూడా అదే జరిగింది. సో నిన్న 100 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అందరూ చెప్పారు. కట్ చేస్తే ప్రొడ్యూసర్ నెంబర్ వచ్చి నిన్న 93 అంట. నిన్న ప్రొడ్యూసర్ ఏమో 5 రోజులకి 922 కోట్లు అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో 4 డేస్కి 829 కదా, సో ఆ లెక్క 93 crore కలెక్ట్ చేసింది మండే రోజు అని చెప్పారు వాళ్ళు. సో అదేందో మరి నాకు అర్థం కాదు. అంటే బేసిక్గా చాలా ఏమంటారు, ఇంకా ఒకటో రెండో ఎక్కువే ఉంటుంది తప్ప ఇలాగ తక్కువ ఉండడం అనేది చాలా రేరు, ఎప్పుడో కానీ జరగదు ఇట్లాగా. సో నిన్న జరిగిందనమాట అది. సో అది కొంచెం డిఫరెంట్గా, ఫన్నీగా కూడా అనిపించింది నాకైతే. సో ఎనీహో మన ప్రొడ్యూసర్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 5 డేస్కి అది 922 crore కలెక్ట్ చేసింది కదా. సో డే 6 మంగళవారం నాడు ఈ సినిమా కలెక్ట్ చేసిన గ్రాస్ ఎంతో తెలుసా, 80 కోట్లు. సో 6 రోజుల్లో ఈ సినిమా 1002 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఫాస్టెస్ట్ 1000 crore ఈ సినిమా అనమాట. సో నిజంగా అది నెక్స్ట్ లెవెల్ విషయం అని చెప్పొచ్చు. సో 6 రోజుల్లో 1000 కోట్లు కొట్టడం అనేది ఒక సెన్సేషన్, అదైతే మాత్రం దట్స్ వెరీ క్లియర్. సో అది సిచ్యువేషన్. అండ్ డెఫినెట్గా ఈ బాక్స్ ఆఫీస్ గాడ్జిల్లా ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. సో మనం పెట్టిన పేరే అది, అండ్ ఆ పేరు ఇప్పుడు బాగానే అవుతోంది, నడుస్తోంది. అంటే వాళ్ళ అఫీషియల్ టీముల పేజీల నుంచి కూడా అదే పేరు వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇంకా అది కంటిన్యూ అవుతుంది కూడా. సో ఇట్స్ అ బాక్స్ ఆఫీస్ గాడ్జిల్లా. సో ఇది ఎక్కడ ఆగేలా కనబడట్లేదు. సో మనకేంటంటే సెకండ్ వీక్ ఎండింగ్ నాటికి ఇదే ఊపు కనుక కంటిన్యూ అయినట్టయితే, అంటే ఇది ఇంకా ఫస్ట్ వీక్ కూడా ఎండ్ అవ్వలేదు. సో ఫస్ట్ వీక్ ఇంకా 2 రోజులు అయితే ఉంది. సో ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా అది మినిమం టు మినిమం ఒక 140 కోట్లు అయితే కొడుతుంది. 140 కాకపోయినా పోనీ 120 అనుకుందాం, పోనీ 120 అనుకుందాం. సో 120 అనుకున్న 1120 కోట్లు అయితే కొడుతుంది ఫస్ట్ వీక్ నాటికి. అఫ్కోర్స్ ఎక్స్టెండెడ్ వీకే, బట్ అయినా కూడా ఫస్ట్ వీక్ నాటికి 1120 కోట్లు అయితే కొడుతుంది, విచ్ ఈజ్ వెరీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా టూ గుడ్. అండ్ లాంగ్ రన్ ఖచ్చితంగా మినిమం 1700 ఉంటుందబ్బా. మీకు నేను చెప్తున్నాను కదా, జవాన్ ట్రెండ్, యానిమల్ ట్రెండ్, బాహుబలి 2 హిందీ ట్రెండ్, ఇవన్నీ కూడా చూసిన తర్వాత వాటికి ఉన్న హైప్స్ వాటన్నిటి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో అక్కడ ఏమవుతుందంటే 2వ వారం 3వ వారం కూడా చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లు వస్తాయి. సో అదంతా కూడా చెక్ చేసి పెట్టి ఉంచుకున్నాం మొత్తం అంతా కూడా. సో క్లారిటీ ఉందన్నమాట. ఈ సినిమా డెఫినెట్గా విధ్వంసం సృష్టిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర, అంటే ఆల్రెడీ సృష్టిస్తుంది, ఇంకా పెద్ద స్థాయిలో అలా పెద్ద నెంబర్స్లో కొడుతుంది. సో ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్ట్ చేసింది అనేది కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా హిందీ నెట్ ఎంత కొట్టింది మంగళవారం నాడు అంటే 36 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసింది. సో 36 కోట్ల రూపాయలు అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా ఇప్పటికీ ఈ సినిమా యొక్క మొత్తం నెట్, అంటే 6 రోజులకి మొత్తంగా ఈ సినిమా హిందీలో కలెక్ట్ చేసిన నెట్ 375 కోట్లు.
సో ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయినట్టయితే మనకి హిందీలో ఇంకొక 2 రోజులు ఉంది కదా ఫస్ట్ వీక్కి. సో ఒక 30 వేసుకుందాం యావరేజ్‌గా. పోనీ 30, 25 వేసుకుందాం పోనీ. తగ్గుతది కాబట్టి 30, 25 వేసుకుందాం పోనీ 55. 375 ప్లస్ 55 ఎంత అయింది? 430,00,00,000. సో మినిమమ్ 430,00,00,000 ఫస్ట్ వీక్ కలెక్ట్ చేయబోతోంది. అండ్ సెకండ్ వీకెండ్ లిటరల్లీ చెప్తున్నా అంటే కళ్ళు చెదిరే నెంబర్లు కనబడతాయి. అంటే సెకండ్ వీక్‌లో అట్లాంటి నెంబర్లు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. బట్ ఆ కైండ్ ఆఫ్ నంబర్స్‌ని అయితే చూస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా. అంతెందుకు 'జవాన్' విషయానికి వచ్చినట్టయితే 'జవాన్' మనకి సెకండ్ సాటర్‌డే అండ్ సెకండ్ సండేకి 34 వచ్చింది కదా! ఇది దానికంటే నెక్స్ట్ లెవెల్‌లో కొడతది. సో మనకి సాటర్‌డే రోజు మోర్ దెన్ 40 అండ్ సండే రోజు మోర్ దెన్ 50 ఉండి, సాటర్‌డే రోజు నియర్ టు 50 ఉండి, సండే రోజు నియర్ టు 60 ఉండే ఛాన్స్ కూడా ఉంది సినిమాకి. సో నేనంటుంది ఏంటంటే సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ మనకి 430 అనుకుంటున్నాం కదా! సెకండ్ వీక్‌కి ఇది లిటరల్లీ చెప్తున్నా ఈజీగా 175-200 నెట్ కొడతది. మినిమమ్ రెండో వీక్ ఫినిష్ అయ్యే టైంకి ఇది 600 కొట్టేస్తది హిందీ నెట్. ఇంకా ఆ తర్వాత మూడో వారం ఉంటది, నాలుగో వారం ఉంటది, ఐదో వారం, ఆరో వారం, 7, 8, 9, 10 వారాల దాకా ఆడుతది ఈ సినిమా. 10 వారాల వరకు ఉంటది ఈ సినిమా థియేట్రికల్ విండోలో. ఆ తర్వాత కంప్లీట్‌గా ఎగ్జిట్ అవుతది. బట్ మనకేంటంటే 6 వారాల వరకు కూడా కొద్దో గొప్పో బెటర్ కలెక్షన్స్ ఉంటాయి. మరీ ఎక్స్ట్రార్డినరీగా అని చెప్పలేం గానీ, ఓ డీసెంట్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు 'జవాన్' కూడా వీక్ 6 కలెక్షన్ హిందీలో 10.59 క్రోర్. అది డీసెంట్ నెంబరే. సో 'పుష్ప 2'కున్న హైప్‌కి అది అప్పుడు కూడా ఒక 20 కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ 'జవాన్' వీక్ 5 9.5 కొట్టింది. ఇది ఇంకా ఎక్కువే కొడతది. 'జవాన్' వీక్ 4 34.53 వచ్చింది. ఇది ఈజీగా 60 కొడతది. 'జవాన్' వీక్ 3 52 కొట్టింది. ఇది ఈజీగా 100 కొడతది. 'జవాన్' వీక్ 2 125 కొట్టింది. ఇది ఈజీగా 200 కొట్టొచ్చు. సో అట్లాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి అంటున్నా నేను. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి 'పుష్ప 2'కున్న హైప్ అనేది మనకి వీక్ డేస్‌లో కూడా తగ్గట్లేదు కాబట్టి డెఫినెట్‌గా వీకెండ్స్‌లో కూడా విధ్వంసం అయితే సృష్టిస్తది నెక్స్ట్ అప్‌కమింగ్ వీకెండ్స్‌లో. సో చాలా గట్టిగా ఉంటది. అండ్ అదే 30, 25 ఎందుకు క్యాలిక్యులేట్ చేశానంటే వెన్స్‌డే, థర్స్‌డేకి ఇప్పుడు 'జవాన్' ట్యూస్‌డే రోజు 24 వచ్చి, వెన్స్‌డే రోజు 21.3 వచ్చి, థర్స్‌డే రోజు 20.1 వచ్చింది. సో ఈ ట్రెండ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 'పుష్ప 2' ట్రెండ్ అర్థమైపోద్ది మనకి. సో ఆ ప్రకారంగా నేను అంటుంది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ దట్ 'పుష్ప 2' మూవీ ఈస్ గోయింగ్ టు హిట్ మినిమమ్ ఆఫ్ 430 క్రోర్ ఆన్ దిస్ వీక్ అంటే ఫస్ట్ వీక్, మినిమమ్ ఆఫ్ 175 టు మాక్సిమమ్ ఆఫ్ 200 క్రోర్ ఆన్ సెకండ్ వీక్. తర్వాత లాంగ్ రన్‌లో 800 కోట్ల నెట్ డామ్ షూర్ కన్ఫర్మ్ అబ్బా! ఇది ఫిక్స్ ఇంకా. ఇంకా అది హిస్టరీ. ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీయే కాదు, ఇది హిస్టీరియా. మాస్ హిస్టీరియా అండ్ మిస్టరీ కూడా బాలీవుడ్ వాళ్ళకి. దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి? దీన్ని ఎట్లాగా? అది అర్థం కాదు వాళ్ళకి. సో అది సిట్యుయేషన్ అనమాట. సో ఎనీహౌ మొత్తానికైతే ఇట్స్ లైక్ అరౌండ్ 800 క్రోర్ నెట్ అయితే కొడతది లాంగ్ రన్‌లో. అదైతే స్పష్టంగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఇది దీని నెట్. సో దీని ఒక టోటల్ నెట్ అయితే 375 వచ్చింది. డన్. వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా తర్వాత తెలుగు విషయానికి వచ్చినట్టయితే ట్యూస్‌డే రోజు ఇది కలెక్ట్ చేసింది 12.5 క్రోర్. సో 12.5 క్రోర్ అంటే మంచి హోల్డే డెఫినెట్‌గా. అంటే ఆక్యుపెన్సీస్ అదే చెప్తున్నాను కదబ్బా! ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేయడం అండ్ వేరే స్టేట్స్‌లో కూడా తెలుగులో ఎక్కువ రిలీజ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి కదా! సో ఆక్యుపెన్సీ మనకి కొంచెమే ఉన్నా కూడా అది కలెక్షన్‌లో ఇంపాక్ట్ చూపిస్తోంది. అంటే లైక్ ఇప్పుడు ఆక్యుపెన్సీ మనకి మార్నింగ్ పూట అరౌండ్ 15-18% వస్తుంది. మధ్యాహ్నం పూట ఒక 20-25 వస్తుంది తెలుగుకి చెప్తున్నాను నేను. ఈవినింగ్ షోస్‌కి ఏంటంటే ఒక 35-40 వస్తుంది. నైట్ షోస్‌కి 55-60 వస్తుంది. ఇది బేసిక్‌గా ట్రెండ్. హిందీ దానికి ఏమవుతోంది? మార్నింగ్ షోస్‌కి ఒక 20 దాకా వస్తుంది. ఆఫ్టర్‌నూన్ షోస్‌కి ఒక 30 దాకా వస్తుంది. ఈవినింగ్ షోస్‌కి 30-40 మధ్యలో వస్తుంది ఆఫ్టర్‌నూన్. ఈవినింగ్ షోస్‌కి అరౌండ్ ఒక 55-60 వస్తుంది. నైట్ షోస్‌కి 75-80 వస్తుంది ఆక్యుపెన్సీ. సో దానివల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే కొడుతున్నాయి. సో అదనమాట మ్యాటరు. సో తెలుగు ఇట్లా కంటిన్యూ అవుతుంది. అంటే ప్రస్తుతానికైతే ఇది 230 నెంబర్ అయితే టచ్ అయింది. సో ఇట్లా కంటిన్యూ అయితే ఇంకో 2 డేస్ ఉంది. సో ఈజీగా 250 నెంబర్ అయితే టచ్ అయిపోద్ది. అండ్ లాంగ్ రన్‌లో తెలుగులో కొంచెం డ్రాప్ ఉంటది. బట్ వీకెండ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఒక వీకెండ్ ఉంది. అది కంప్లీట్‌గా 'పుష్ప' వీకెండే. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వీకెండ్‌కి సినిమాలు వచ్చినా కూడా దీని హోల్డ్ దీనికుంటది. మినిమమ్ 2, 3 అయినా వచ్చేలా ఉంటది. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక వీక్ ఉంది. ఆ వీకెండ్ ఉంది. అన్నీ ఉంటాయి మనకి. సంక్రాంతి వరకు ఉంచుతారు థియేటర్స్‌లో డెఫినిట్‌గా. సో హోల్డ్ ఉంటది. మినిమమ్ హోల్డ్. అండ్ మళ్ళీ వీకెండ్స్‌లో కొంచెం రైజ్ అవుతది ఆ తర్వాత. నెక్స్ట్ వీకెండ్ కాక ఆ నెక్స్ట్ వీకెండ్ సినిమాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం. బట్ ఆ నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ కొంచెం రైజ్ అవ్వచ్చు. సో అట్లా ఉంటదనమాట. సో ఈ బేసిస్ మీద లాంగ్ రన్ 350 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ ఇంకా తమిళ్ విషయానికి వచ్చినట్టయితే తమిళ్ అయితే 2.8 క్రోర్ అయితే కలెక్ట్ చేసింది. సో బేసిక్‌గా తమిళ్ నుంచి పర్లేదు. బట్ నాట్ దాట్ మచ్ గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ ఎ డీసెంట్ నెంబర్. సో ఇప్పటివరకు తమిళ్లో మొత్తం కలెక్ట్ చేసింది అయితే 40 క్రోర్ కలెక్ట్ చేసింది అరౌండ్. సో దట్స్ ఫైన్.
బాగానే కలెక్ట్ చేసినట్టే ప్రస్తుతానికైతే. సో, లాంగ్ రన్‌లో ఒక 65 అట్లా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంతే. సో, మనకి ఈ వీకెండ్స్‌లో మనకి ఇదే ఊపు కంటిన్యూ అయినట్టయితే వీకెండ్స్‌లో కొంచెం బెటర్‌గా వస్తది. సో, అప్పుడు పర్లేదు చెప్తున్నా కదా! నెక్స్ట్ వీక్ కూడా ఉంది. ఆ తర్వాత విడుదల పార్ట్ 2, యూఐ అన్నీ ఉన్నాయి. సో, అప్పుడు కొంచెం మనకి బాగా డ్రాప్ అవ్వచ్చు. సో, అందుకే 65 నెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, బ్రేక్ ఈవెన్ దాకా ఎళ్ళిపోద్ది ఆల్మోస్ట్. బట్ అక్కడ దగ్గరలో ఏమైనా అవుతదేమో అని డౌట్. ఇంక ఆ తర్వాత కన్నడ విషయానికొచ్చినట్టయితే 4.8 అయితే వచ్చింది ప్రస్తుతానికి. బట్ వాళ్ళు ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగులో చూస్తారు కాబట్టి దాన్ని మనం ఎక్కువ కన్సిడర్ చేయలేం. అండ్ ఇంక మలయాళం విషయానికొచ్చినట్టయితే అది ప్రస్తుతానికైతే 12.5 ఉంది. సో, మొత్తంగా నెట్. సో, దానికి ఇంక డైలీ నెట్ మాట్లాడుకొని వేస్ట్. మొత్తం కలిపి మాట్లాడుకుందాం. 12.5 ఉంది. సో, 12.5 అంటే లాంగ్ రన్‌లో అదొక అప్రాక్సిమేట్‌లీ ఒక 18 అలా ఎళ్తదేమో అంతే. అంతకు మించి అయితే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అది సండే, సాటర్డే కూడా అందుకోలే. రెండే వచ్చింది దానికి. సో, అందుకని మనం అంత ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. సో, అది సిట్యుయేషన్. అండ్ ఇంకా ప్రస్తుతానికైతే కర్ణాటకలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. అండ్ ఫర్దర్‌గా మన దగ్గర కూడా అయిపోవచ్చు ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్. హిందీలో అయితే అది ఎప్పుడో అయిపోయిందిలెండి. హిందీలో మనకి అది ప్రాబ్లమే లేదసలు. సో, ఓవరాల్‌గా ఇండియా నుంచి ప్రస్తుతానికి ఇది 660,00,00,000 నెట్ అయితే కొట్టింది. అండ్ ఓవర్‌సీస్ నుంచి ఇది సుమారుగా 185,00,00,000 రూపాయలైతే కలెక్ట్ చేసింది ప్రస్తుతానికి. సో, అందుకే ఓవరాల్‌గా ఈ సినిమా 1002,00,00,000 అయితే కొట్టింది. సో, ఫాస్టెస్ట్ 1000 క్రోర్ కలెక్షన్ సినిమా ఇదైతే మాత్రం. సో, దట్స్ లిటరల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు. సో, నేనేమంటున్నా అంటే ఇప్పుడు 'బాహుబలికి' ఇండియా నుంచి 1042 నెట్ వచ్చింది. సో, అట్లా వస్తే అది మనకి అరౌండ్ 1814 క్రోర్ కలెక్ట్ చేసింది కదా! సో, నేనంటుంది ఏంటంటే దీనికి గనక ఒక 1,200,00,00,000 నుంచి 1,300,00,000 నెట్ గనక ఇండియాలో వచ్చినట్టయితే ఇది అరౌండ్ ఈజీగా 2,100 క్రోర్ కలెక్ట్ చేసి దంగల్‌ని ఈజీగా దాటేస్తది. దంగల్ మనకి మాక్సిమం చైనా కలెక్షన్స్ ఎక్కువ కదా! సో, అది పాయింట్ అనమాట. సో, ఈజీగా క దంగల్ కలెక్షన్స్ అయితే దాటే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పటికి కూడా నేను ఒకటే చెప్తా. నా మినిమమ్ ఎస్టిమేషన్ అయితే 1700 ఇప్పటికీ నేను దాన్ని పెంచట్లేదు, తగ్గించట్లేదు. అట్లే ఉంచుతున్నా. ఎందుకంటే అది ఆ స్పీడ్‌లోనే కొడుతుందది. ఎస్పెషల్లీ మనకి సెకండ్ వీకెండ్‌ని బట్టి ఒక క్లారిటీ వచ్చేస్తది. అంటే ఆ మినిమమ్ నంబర్ పెరుగుతదా లేదా అనేది సెకండ్ వీకెండ్ క్లారిటీ వచ్చాక అంటే అంతా అయిపోద్ది చూడండి. సండే ఎపిసోడ్ అయిపోద్ది కదా! మనకి మండే రోజు కలెక్షన్స్ వస్తాయి కదా! సో, మండే రోజు కలెక్షన్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. అది మినిమమ్ 1700 1800 అని. ఓకే. అది మ్యాటర్. సో, ఇప్పటికైతే నా మినిమమ్ 1700లోనే ఉంచాను ప్రస్తుతానికి. ఈజీగా కొడతదబ్బా! డామ్ షూర్. బేసిక్‌గా కొంతమంది హిందీ బెల్ట్‌ని తక్కువ ఎస్టిమేట్ చేస్తున్నారు కానీ, అస్సలు తక్కువ ఎస్టిమేట్ చేయకండి. హిందీలో యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్స్, టూ మచ్ ఆఫ్ రిపీట్స్. తెగ చూస్తున్నారయ్యా జనాలు. రిపీట్ ఏస్తున్నారు. అసలు ఒకరైతే ఏదో చూశాను 4 సార్లు ఎళ్ళాడట ఆల్రెడీ మళ్ళీ ఐదోసారి ఎళ్తాడట రేపు. అట్లా ఉంది పరిస్థితి ఆడ. సో, నార్త్ ఆడియన్స్ ఒక్కసారి డిసైడ్ అయితే ఈ సినిమా కలెక్షన్‌లు ఇయ్యాలి అని అది ఎక్కడికో ఎళ్ళిపోద్ది. సో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'పుష్ప 2'నే. ఈ ఫస్ట్ వీకెండ్‌కి ఇది కలెక్ట్ చేసిందే విధ్వంసం అంటే ఫస్ట్ వీక్‌కి ఇంకా విధ్వంసం. సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ యూ కాంట్ ఎస్టిమేట్ అసలు ఎగ్జాక్ట్‌గా. సో, అందుకే నేను మినిమమ్ 1700 చెప్తున్నా. హిందీ నెట్ 800 మాక్సిమం దాటేస్తది. మాక్సిమం 800 అబోవ్ ఉంటది అంతే. అంతకు 900 అయితే టచ్ అవ్వదు. అది అవ్వని పని. దాన్ని కొట్టాలంటే ఇప్పుడప్పుడే కష్టం. అది 'పుష్ప 3' కొట్టిద్దో లేదంటే మరి ఇంకా ఉన్నాయి మన తెలుగు సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఆహ్, 'సలార్ 2' ఉంది. అండ్ 'కల్కి' కూడా సెకండ్ పార్ట్ ఉంది. తర్వాత 'కల్కి' థర్డ్ పార్ట్ కూడా ఉండొచ్చు కదా! అది పెద్దది కదా! అది కొంచెం. ఇది 2 పార్ట్‌లుగా అయిపించేసి ఇంకోటి ఏదో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మీద సెపరేట్‌గా వస్తదన్నారు. చెప్పలేం మనం. సో, 'కేజీఎఫ్ 3' ఉంది. 'పుష్ప 3' ఉంది. దెర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ 900 నంబర్ అనేది అసలు ఈ 600 నంబర్ అనేదే కష్టం. దాన్ని 3-2 కొట్టడమే పెద్ద విషయం. 'పుష్ప 2' ఇప్పుడు 800 నంబర్‌ని ఊహల్లోకి తీసుకొస్తోంది అందరికి కూడా. సో, 800కి ఇది కొడితే పార్ట్ 3 పరిస్థితి ఏందయ్యా? అది గనక పార్ట్ 3 గనక వస్తే అది హిందీలో నెట్ వెయ్యి కొడితే ఎట్లుంటది? అలా ఉంటది నాకు తెలిసి ఆడ పరిస్థితి. చూద్దాం. అది మరి సిట్యుయేషన్. సో, నా ఎస్టిమేషన్ ఇప్పటికి 1700 మినిమమ్. సో, ఇంకా లాంగ్ రన్ అనేది ఎంత ఉంటది ఏంటనేది చెప్పలేం మనం. సో, మీరెంత ఎస్టిమేట్ చేస్తున్నారు? మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పుడో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్స్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై.